రైలు బండి వెళ్ళని కాడికి బస్సు వెళుతుంది. బస్సు కూడా వెళ్ళలేని వాడికి ఎడ్ల బండి వెళుతుంది. ఎడ్ల బండి కూడా వెళ్ళలేని ప్రాంతానికి వెళ్ళగలిగిన వాడే మార్వాడి అంటారు. మార్వాడీలు దేశవ్యాప్తంగా అంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మార్వాడీలు అంటే చాలామందికి గుర్తొచ్చేది కేవలం గుజరాత్ అని కాదు. రాజస్థాన్లో ఉన్న ఎక్కడ ఉన్నా, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళ ప్రధానమైన వృత్తి వ్యాపారం. మీరు ఇప్పటికీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని కెరియర్గా, అంటే ఏ వృత్తి లేకుండా వ్యాపారాన్ని మాత్రమే వృత్తిగా తీసుకునే వాళ్ళు తెలుసా ఎంత పర్సంటేజో? 1% కూడా లేరు. అలా వ్యాపారాన్ని వృత్తిగా ఛాలెంజింగ్గా, ధైర్యంగా తీసుకుని వచ్చేవాళ్ళే మార్వాడీలు. అదేంటి, మన దగ్గర కామెట్లు ఉన్నారు కదా, వైశ్యాస్ ఉన్నారు కదా అంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలము బ్రతుకు తెరువు కోసం కిరాణా కొట్లు తప్పితే లక్షల్లో, కోట్లలో, 100 కోట్లలో వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు బహు కొద్ది మంది మాత్రమే నేను చెప్పొచ్చు. అలా 1000 కోట్లలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అయితే ఒక జేఎంఆర్ గారిని మాత్రం చెప్పుకోవాలి. ఆ మిగతా వాళ్ళంతా, అంటే ఇక్కడ కులాల గురించి మాట్లాడలేదండి, వాళ్ళలో ఉన్న గుణాల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఇండియా వ్యాప్తంగా ఏ వస్తువునైనా సప్లై చేయగలిగిన వాళ్ళు, అమ్మగలిగిన వాళ్ళు, దేశాన్ని ఆర్థికంగా కుదిపేయగలిగిన వాళ్ళు మార్వాడీస్. మరి వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే, వాళ్ళు బిజినెస్ని మొట్టమొదటి ప్రయారిటీలో పెట్టుకుంటారు. అంటే వృత్తిపరంగా వాళ్ళకి ఎటువంటి భయము లేదు, ఎక్కడైనా బతకగలము అని చెప్పి. 2, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. మీరు చూడండి, ఎక్కడి నుంచో సిటీలోకి రావటం వేరు, సిటీకి దూరంగా అవుట్స్కట్స్లో రోడ్డు లేని దగ్గర అక్కడ చిన్న ఏదైనా అపార్ట్మెంట్ జరుగుతుంటే ఆ దగ్గరలోనే ఒక షట్టర్ తీసుకొని ఇనుముని, సిమెంట్ని అమ్ముతూ అక్కడ ఫర్నిచర్ షాపు, లేకపోతే దీనికి సంబంధించింది పెడుతూనే హార్డ్వేర్ షాప్ పెట్టి బతికేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఉంటారు. 2వది, ఆడంబరాలకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ పెంచుకోవడానికి ప్రయత్నించరు. అంటే కార్లు, బంగ్లాలు వీటికి ముందమట్టు ప్రయాణాలు. వాళ్ళకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఇన్కంలో ఖచ్చితంగా కొంత దాచుకోవడానికి, కొంత ఇన్వెస్ట్మెంట్కి పెట్టిన తర్వాత మిగతాది మాత్రమే ఖర్చు పెట్టడానికి అలవాటు పడతారు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఎక్కువ. డబ్బు వ్యయాలు లేదా ఖర్చుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తారు. వీటితో పాటు వాళ్ళకున్నది చాలా చొరవైన నేచర్. అంటే ఇందులోనే చొరవగా మాట్లాడతారు, ప్రజలతో మంచిగా ఉంటారు, మమైకం అయిపోతారు. అన్నిటికన్నా ముఖ్యంగా గొడవలకి దూరంగా ఉంటారు. అంటే ఈగోలకు పోయి గొడవలు పడుతూ అక్కడున్న వాళ్ళని ఎవరిని వాళ్ళ దృష్టిలో కనిపించే ప్రతి వ్యక్తే కస్టమర్. ఈరోజు వచ్చిన కస్టమరు రేపు మన కొట్టుకు రాబోయే కస్టమర్. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఏ బిజినెస్లో ఉపయోగపడతారో తెలియదు. కాబట్టి మనం వాళ్ళతో గొడవ పడటం ఎందుకులే అన్నట్టుగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు పని చేయడానికి అనువైన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి, అంటే పూర్తిగా ఎటువంటి పరిస్థితిలోనూ ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పని మాత్రమే తెలిసి, ఆ పని తప్ప వేరే పని తెలియక వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని మాత్రమే తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకపోతే, మధ్యలో వాళ్ళ పని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పని లేదా వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి సో ఈ సంపదను సృష్టించే క్రమంలో ఈ పక్కా ప్రాపర్టీ ద్వారా చాలా విషయాలు, డబ్బుల గురించి, సంపద గురించి, సంపదను ఇన్వెస్టిగేట్ చేయడం గురించి చాలా వీడియోస్ చేయబోతున్నాము. మీకు నచ్చితే చూడండి, షేర్ చేయండి. మరొకసారి చెప్తున్నా, ఈ పక్కా ప్రాపర్టీలు ఇచ్చేని ధన సంపద గురించి, ధన రహస్యాలు. మరి ఇంకెందుకు, ఈ ప్రతి వీడియోని చూడండి, మీరు కూడా ధనవంతులు చుక్కండి.